మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు అన్నీ చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు రమాదేవి. మా ఫాదర్ మదరు కేపీహెచ్బి కాలనీ 7th ఫేజ్లో ఉంటారు. వాళ్ళిద్దరే ఉంటారు. మేము వచ్చి వెళ్తూ ఉంటాము. 1 డే బ్యాక్ కూడా మా సిస్టర్ 3 days ఇక్కడే ఉండి వెళ్ళింది. అయితే మా ఫాదర్కి మదర్కి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది ఉంది. దాని గురించని కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇద్దరికి అని చెప్పి. వాళ్ళు నైట్ వచ్చారు 1:30 అరౌండ్. రావడంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు. మా ఫాదర్ హాల్లోనే పడుకున్నారు. వెంటనే ఆయన్ని బెడ్ మీదే కొట్టి ఫేస్ మీద కొట్టారు. 2 పళ్ళు ఊడిపోయినాయి. లిప్స్ అవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినాయి. బ్లడ్ క్లాట్లు అయిపోయినాయి. ఆయన బాగా కొట్టారు. కొట్టి నోట్లో గుడ్డలు కుక్కేసి ఆయన్ని హాల్లోనే పడేశారు. ఈలోగా మా మదరు సౌండ్లకి లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు. మా మదర్ని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఒకతను కాపలా ఉన్నాడంట. వాళ్ళు మాస్కులు పెట్టుకుని తలకి కూడా స్కార్ఫులు కట్టుకుని ఉన్నారు బ్లాక్ డ్రెస్సుల్లో. అందుకని ఐడెంటిఫై చేసేటట్టు అయితే లేరు. వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, నాట్ తెలుగు. వాళ్ళు వెంటనే ఒకతను కాపలా ఉన్నాడు. ఇంకొక ఇద్దరు చెరొక బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఐరన్ సేఫ్లన్నీ పగలగొట్టారు. ఐరన్ రాడ్స్ తెచ్చుకున్నారు కూడా. వాటితోటి అన్నీ పగలగొట్టారు. పగలగొట్టి లోపల ఉన్నాయన్నీ తీసేశారు. క్యాష్ తీశారు, గోల్డ్ తీసేశారు, సిల్వర్ ఉంది. క్యాష్ ఆల్మోస్ట్ అరౌండ్ 3 lakhs ఉందండి. గోల్డ్ ఒక 20 తులాస్ వరకు ఉంటుంది. ఇంకా మేము చూసుకోలేదు ఇంకా ఏం పోయినాయి అన్నది పూర్తిగా. ఇప్పటివరకు క్లూస్ టీము వాళ్ళంతా ఉన్నారు ఇంట్లోనూ. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసుకుంటే మాకు క్లియర్గా ఇంకా ఐడియా వస్తుంది. పెట్టిన గోల్డ్ అంతా మాత్రం తీసేశారు. సిల్వర్ కూడా పోయింది. గ్లాసెస్, ప్లేట్లు అవన్నీ కూడా పోయినాయి అంతే.